అయోధ్యను పాలించిన దశరథ మహారాజు గారు సంతానం లేకపోవడంతో ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయాలని సంకల్పించి దాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞ ఫలంగా యజ్ఞపురుషుడు అవతరించి అమృత కలశంతో కూడిన పాయసాన్ని దశరథ మహారాజు గారికి ప్రసాదించారు. ఈ పాయసాన్ని మీ రాణులు స్వీకరిస్తే వారికి సంతానం కలుగుతుంది అని వరమిచ్చారు. దశరథ మహారాజు గారు తన ముగ్గురు రాణులను పిలిపించి పాయసంలో సగభాగాన్ని కౌసల్యాదేవికిచ్చారు. మిగిలిన భాగాన్ని మళ్లీ సగం చేసి ఒక భాగాన్ని సుమిత్రాదేవికి అందించారు. ఆ తర్వాత మిగిలిన భాగాన్ని మళ్లీ సగం చేసి ఒక భాగాన్ని కైకేయీదేవికిచ్చి చివరగా మిగిలిన పాయసాన్ని సుమిత్రాదేవికి సమర్పించారు. కొంతకాలానికి కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించారు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. కైకేయీదేవికి భరతుడు జన్మించారు. ఈ శుభవార్తతో దశరథ మహారాజు గారి కుటుంబంతో పాటు సంపూర్ణ అయోధ్య రాజ్యం ఆనందోత్సవాలతో మునిగిపోయింది.